వాక్యం హగ్గయి గ్రంథం 1:4. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి ఇల్లు ఘనంగా ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మన ఇల్లు కూడా దేవుడు ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాడై ఉండగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు శ్రమ వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. విస్తారముగా విత్తినను కొంచెం పైన. అంటే వాళ్ళు కట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. మందిరం పాడై ఉంటే అసలు ఎవడు పట్టించుకోలే. అప్పుడు వాళ్ళకు వచ్చిన శిక్ష ఏంటంటే, విస్తారముగా ఇత్తినను కొంచెమే పంట. అంటే ఒక 50 బస్తాలు వస్తాయని ఇత్తితే 2 బస్తాలు కూడా పండట్ల. ఒక నష్టం. ఆకలి తీరాలని తింటున్నారు కానీ ఆకలి తీరట్లా. దప్పికి తీరాలని నీళ్ళు తగులుతున్నారు కానీ దప్పికి తీరట్లా. బట్టలు కప్పుకొని చలి ఆగుకున్న వస్త్రాలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లా. ఇవన్నీ కూడా ఆత్మీయ అర్థాలు లేండి. అవన్నీ చెప్పాలంటే నాకు ఇంకో సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఆకలి తీరట్లేదు, దప్పిక తీరట్లేదు, చలి ఆగట్లేదు అంటే అది ఇంకొక అర్థం, ఆత్మీయ అర్థం. దాని స్తోత్రం. ఇంకా అంటున్నాడు, పనివారి కష్టము ఏమవుతుందంట, చినిగిపోయిన సంపాదన, కష్టార్జితం చిరిగిపోయిన సంచులేసినట్టుంది. ఎందుకుంది చెప్పండి. వారు పాడైపోయిన మందిరాన్ని పట్టించుకోకుండా సరంభి వేసిన ఇల్లు, అంటే పూర్వకాలంలో సరంభి వేసిన ఇల్లు అనగా అర్థమేంటి తెలుసా? ఏనుగు దంతాలతో ఖరీదైన ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ ఏనుగు దంతాలతో కట్టే ఇళ్ళనే సరంభి వేసిన ఇల్లు అంటారు. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని మీకు నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అయినా మీరు గ్రహించట్లేదు ఎందుకు అని ఆ అధ్యాయం మొత్తంలో మీరు చదివితే అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పర్వతాలకు ఎక్కి మ్రాన్లు కొట్టకొచ్చి నాకు ఒక మందిరం కడితే దానిని బట్టి నన్ను నేను సంతోషపరుచుకొని నన్ను నేను గణపరుచుకుంటానని చెప్తున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి? మందిరం ఘనంగా ఉండాలా, మన ఇల్లు ఘనంగా ఉండాలా? మన ఇల్లు కూడా ఘనంగా ఉండాలి, కానీ మందిరము కంటే కాదు. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో ఏ ఇల్లు కట్టినా సంవత్సరాల తరబడి కట్టారు. మందిరం మాత్రం 47 సంవత్సరాలు కష్టపడి కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 47 సంవత్సరాలు కట్టమని చెప్పాడు దేవుడు. ఎవరికి? మోషే, సొలొమోనుకి. 47 ఏండ్లు కట్టారంటే అసలు అది ఎంత వైభవము, ఎంత శోభిలిన మందిరం, ఎంత సుందరమైన మందిరం అయి ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. మందిరం ప్రభుని మందిరం, సుందరమైనది, చూడదగినది. ఎగరాదు, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మందిరం. ఇప్పుడు ఈ మందిరాన్ని మనం ఎలా ఘనంగా కట్టుకోగలమో, మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ఏం చేయగలం? అలా మందిరం ఘనంగా కట్టుకోగలం. ఇక్కడ హిజ్కియా ఎక్కడికి పోయినా విజయం పొందాడు అని ఉంది. దాని స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యంలోకి వెళ్ళక ముందు చెప్తారు. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి కదా మనకి. 1, మన శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. 2వది లోకాన్ని జయించాలి. ఏం చేయాలి? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఏం చేయాలి? మనం విశ్వాసంతో ఉండాలి. యోహాను పత్రికలో రాయబడిందండి, లోకమును జయించు విజయము మన విశ్వాసమే. దాని స్తోత్రం కలుగునుగాక. యోహాను పత్రిక 5:4లో రాయబడింది. ఏమని రాయబడింది? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించేదిగా ఉండాలి సంఘం. దేవుని యొక్క శక్తి పొంది లోకమును జయించాలి. కానీ ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఈ లోకం ఆల్రెడీ వచ్చేసింది. లౌకికము. లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంభం. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంభం. చేతులపై కింది గడ్డగలు చెప్పండి.
ఏం గులికిద్దో పాపం ఎట్టెట్టడి పెట్టి నడుము ఎట్టడి పెట్టి గులికిద్ది. ఇది కొండన్న సంగతి తెలియట్లే అమ్మగారికి. దేని స్తోత్రం. ఎత్తు చెప్పులు ఒకటి వేసి ఎట్టెట్టెట్టెట్ట గులుక్కుంటూ వస్తుంది. గులుక్కుంటూ వచ్చి డెమాన పడదు. మొన్న ఒక అమ్మాయి ఎక్కడ పేరిచ్చారు మెట్ల మీద వయ్యారంగా నడుస్తుంది. ఎట్టెట్టెట్టెట్ట ఎట్ట వెనకబడి నడ్డిరిగింది నడుము. హల్లెలూయా. నడిమిరి బ్యాది అనుకున్నాను. ఈ అమ్మాయి అది ఎలా దిగి ఉంటుంది. దిగేటప్పుడు మేమే చాలా జాగ్రత్తగా దిగుతాం. ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చింది. వయ్యారంగా దిగి ఉంటుందిలే ఎన్నో, వయ్యారంగా దిగి ఉంటుందిలే ఎన్నో. నేను నర్సాపేట మందిరానికి ఆరాధనకు వస్తున్నా, పేరుచర్లు చూసుకొని. అన్నో నువ్వు పోలేను, వయ్యారంగా దిగి ఉంటుంది. కానీ ఇది దాని స్తోత్రం. వయ్యారంగా దిగితే ఏమైంది? నడుములు ఇరుగుతాయి. నడుము అంటే ఏంటి? మనసు. హల్లెలూయా. ఒక మనిషిని చూడగానే ఇట్ట వయ్యారంగా నడుస్తారంట. ఇట్ట బైబిల్లో ఉంటుంది, యెషయా గ్రంథంలో. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు కులుకుతూ. అబ్బో మామూలు గదిలే. 3:16 యెషయా గ్రంథం. ఇదే లోకం అంటే. తేండి వాక్యం తేండి. తన స్తోత్రం కలుగునగాక. సియోను కుమార్తెలు నడుచుచు. ఏ చూపులు? ఈ పనికిమాలినోడికి పనికిమాలిన దానికి చర్చిలోకి వచ్చినా కూడా వారసూపులు బావు. ఇట్ట మన సంఘాల్లో తక్కువ లేవు. దాని స్తోత్రం కలుగునుగా. ఎందుకని అవి కనపడితే కాల్ చేస్తాం కదా. అందుకని మన సంఘాలకి యవనస్తులు రావాలంటే కొంచెం ఆలోచించి వస్తారు, భయపడతారు. భయం. ఎందుకని? అబ్బో వచ్చిన కారణం నుండి ఎడాపెడ గోడ దెబ్బ, చెంప దెబ్బ, చెప్పు దెబ్బ. వామ్మో అట్ట కదా. అల్లా మందిరం అయితే జతలు వెళ్తారే. హల్లెలూయా. మొన్న ఒక చర్చిలో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంటే ఎవరి పెళ్ళి అంటే, ఆ చర్చికి వచ్చే ఒక అబ్బాయిని ఈ అమ్మాయి ప్రేమించిందంట. ఏను స్తోత్రం. జారా స్త్రీ వచ్చి కూర్చుంది లోన. దేవుని ఆత్మ కాదు, సంఘంలో ఏమొచ్చి కూర్చుంది? దేవుని స్తోత్రం కలుగునగా. ఈ జార స్త్రీయే లోకం అంటే. ఇప్పుడు లోకమును జయించు విజయం శరీరాశను జయించాలి. నేత్రాశలను, జీవపు డంబాన్ని జయించాలి. శరీరాశలు అంటే ఇందాక చెప్పాను మీకు. గలతీలకు రాసిన పత్రిక చదవద్దులేండి, టైం లేదు. గలతీ 5:19 ఉంటుంది అన్నమాట. శరీర క్రియలు అన్నీ ఉంటాయి అక్కడ. శరీర క్రియలను ఎట్ట జయించాలి మనం? ఆత్మ చేత. ఎట్ట జయించాలి? ఆత్మ చేత ఆ లోకాన్ని జయించాలి మనం. ఎట్లా? ఆత్మశక్తి పొంది అనగా ద్రొక్కి తిని అపవాది శక్తులను, అదుష్ట అపవాది శక్తులను. ఆత్మశక్తి పొంది అపవాది దృష్ట అపవాది. అందరూ మోకాల మీదకి రండి, మోకాల మీదకి. ఆత్మశక్తి పొంది అనగా బ్రొక్కి తిని అపవాది శక్తులను, దుష్ట అపవాది శక్తులను. ఆత్మశక్తి పొంది రిబాలా కర్రా బాబా ఉర్రా బాబా శాలా రూలా రాబా బాబా క్యా ఉరందా రాబా బాబా ఉర్రా కరబలా తెరా శాలా మచ్చ డాగు లేని వధువు సంఘముగా మార్చబడి లోకమును జయించి పరిశుద్ధమైన సుందరిగా దేవుని ఎదుట నిలబడే సంఘముగాను మార్చబడాలి. బలమైన విశ్వాసం ఉండాలి. విశ్వసించు వారికి అనుగ్రహించు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఉన్నది. ఆత్మను ఎందుకు ఇచ్చాడు? శరీర క్రియలన్నీయు శరీర శిఖర బాబా ఉర్రా బాబా ఉర్రా బాబా
బాబా షబరా కలదా ఉరా దా రాష్యా ఉరా బాబా రాష్యా ఉరా బాబా కలదియా ఉరా లా రాష్యబరా రబరా కలబల బలది శరీర క్రియలను చంపే ఈ ఆత్మశక్తితో నింపయ్యా. లోకమును జయించు విజయం విశ్వాసం అన్న విశ్వాసాన్ని అభివృద్ధి చేయి. అడగండి, విశ్వాసాన్ని అభివృద్ధి చేయి. లోకమును జయించడానికి విశ్వాసము కావాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. హల్లెలూయా. కూర్చోండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీకు ఒక మర్మం చెప్తానండి. యేసు ప్రభువారు ఉపమానం చెబుతూ అంటాడు, గోధుమల మధ్యలో ఏం పెరుగుతున్నాయి? ఉందా బైబిల్లో? యేసు ప్రభువారు మహిమగల సింహాసనం మీద ఉన్నప్పుడు, హల్లెలూయా, కుడి పార్శ్వము నుండి ఎవరు? ఎడం పార్శ్వము నుండి ఎవరు? గొర్రెలు, ఎడం ప్రక్కన మేకలు. గొర్రెలు అనగా నీతిమంతులు, అలాగే మేకలు అనగా దుష్టులు. 2 గోధుమలు, గురుగులు 2. అలాగే సత్య సంబంధులు, అపవాది సంబంధులు 2 గ్రూపులు. సంఘాల్లో కూడా 2 గ్రూపులు ఉంటాయి. ఎత్తబడే సంఘం, పడిపోయే సంఘం. ఎత్తబడే సంఘము ఎలా ఉంటుందంటే పరిపూర్ణమైన అలంకారం, అంటే ఈ లోక సంబంధమైన అలంకారం కాదు. అది ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యములో చెప్తున్నాడు. గొర్రె పిల్ల భార్య అంటే సంఘం తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. దేని కొరకు? వివాహం కొరకు. అది ఎలా సిద్ధపరుచుకుంటుంది? చదవండి వాక్యం. దాని స్తోత్రం. గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. ఆ వాక్యాన్ని పాస్ట్గా అందియాలి మీరు. దాని స్తోత్రం. చదవండి. దాని స్తోత్రం. గొర్రె పిల్ల వివాహ సమయోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి. దేంతో సిద్ధపరుచుకుంది? ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు. చూడండి ప్రకాశములు. అందరు చూడాలి. నాకెళ్ళి ధరించుకోవడానికి నగలే లేదంట. దేవుడు ఏమిచ్చాడు? ప్రకాశములు అన్నాడు. ఆ ప్రకాశములు ఏంటో కూడా చెప్తాను మీకు. ప్రకాశములు, నిర్మలమైన సన్నపు నార బట్టలు. సన్నపు నార. నార అంటే వైట్ అండ్ వైట్. దాని స్తోత్రం. నార బట్టలు అంటే ఏంటి చెప్పండి? వైటే. నార అనేది వైట్ కలర్లో ఉంటుంది. సన్నపు నార. తర్వాత ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి నీతి క్రియలు. సంఘానికి దేవుడు ఆభరణాలు లేదంట. దాని స్తోత్రం. కానీ ఆభరణాలు పెట్టుకున్న సంఘాలు కూడా ఉంటాయి. ఆభరణాలతో అలంకరించుకున్న సంఘాలు కూడా ఉంటాయి. ఈ మర్మం చెప్తానన్నా కదా, గత కాలంలో చెప్పాను మీకు. ఈ 2 విధాల్లో ఉన్నటువంటి వాళ్ళు గురుగులు, గోధుమలు, అలాగే ఆ సత్య సంబంధులు, అపవాది సంబంధులు, పడిపోయే సంబంధులు. అంటే పడిపోయే సంఘం, ఎత్తబడే సంఘం. ఇప్పుడు ఈ పడిపోయే సంఘానికి, పడిపోయే సంఘ విశ్వాసులందరికీ అన్నీ ఉంటాయి. అన్ని ఆల్ కోటింగులు ఉంటాయి వాళ్ళకి. దాని స్తోత్రం కలుగును కాక. ఆల్ కోటింగ్స్. ఇంకొక వాక్యం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం, అలాగే 18:2 కూడా చదివితే, ఈ 17:4లో ఇక్కడ మహాబాబులోననే ఆ పడిపోయే సంఘం, ఆ స్త్రీ ధూమ్రవర్ణ రక్తము వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను. చూసారా? స్త్రీ అంటే పెళ్ళయింది. స్త్రీ అంటే ఎవరు? పెళ్లి కాని ఆమెనేమంటారు? కన్యక.
ఇప్పుడు సంఘం అంటే స్త్రీయా కన్యక? కన్యక. ఇక్కడ స్త్రీ అంటున్నాడు చూడండి. స్త్రీ అంటే ఏంటి? దాని స్తోత్రం. స్త్రీ అంటే అర్థం ఏంటి? మన భాషలో చెప్పండి, కన్యత్వం కోల్పోయినది. ఏం కోల్పోయింది? కన్యత్వం కోల్పోయినది స్త్రీ అంటే. కన్యకంటే కన్యత్వం కోల్పోవాలా? ఇప్పుడు సంఘం అనేది కన్యత్వం కోల్పోకూడదు. కన్యత్వం ఎప్పుడు కోల్పోద్ది? ఇప్పుడు యేసు ప్రభువారు పుణ్యపురుషుడు, కానీ ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఎవడోడు? పాపపు పురుషుడు. యేసు ప్రభువారు పుణ్యపురుషుడని రోమపత్రికలో ఉంటే, సాతానుడు పాప పురుషుడని తెస్సలోనికైకి రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ఎన్ని మర్మాలు అర్థం చేసుకోండి. పాపపు పురుషుడు సంఘమనబడుతున్న కన్యకతో వ్యభిచారం చేయటానికే ఈ శరీరాశని, నేత్రాశని, జీవపటంబమని బాణాలు విసురుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఆ బాణాలకి బలైపోయి ఈ శరీర కోరికలు, నేత్ర కోరికలు, జీవపడంబపు కోరికలు నెరవేర్చుకుంటే రేపు ప్రభు ఎదుట కన్యత్వం కోల్పోయిన సంఘంగా కనపడతావే తప్ప పవిత్రమైన సంఘముగా కనపడవు. అప్పుడు నువ్వు రిజెక్ట్ అయిపోతావు, రిజెక్టెడ్ చేయబడతావు. అర్థమైంది మీకు? రేపు ఆయన పరీక్షించేది ఈ శరీరములో కన్యత్వాన్నే. నేను స్తోత్రం కలుగునగాక. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసా? ఒక మాట అంటాడు. ఏమనంటే, నీచ కులములోనైనా స్త్రీ ఆ కన్యరత్నాన్ని ఎన్నుకో. నీచ కులములోనైనా కన్యరత్నాన్ని ఎన్నుకో. నీచుడికైనా సేవ చేసి సత్యాన్ని తెలుసుకో. అర్థమైంది మీకు? నీచ కులములోనైనా కన్యరత్నాన్ని ఎన్నుకో. నీచుడికైనా సేవ చేసి సత్యాన్ని. అర్థమైంది మీకు? రేపు ప్రభు ఎదుట నిలబడేదేంటి? స్త్రీ కాదు, స్త్రీ కూలిపోద్ది. ఇప్పుడు ఈ స్త్రీకి ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు, ఆభరణాలు, దాయి అన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం. మీరు ఆ 17:4 చదువుకుంటే మీకు ఆడ మర్మం అర్థమైంది. ఇప్పుడు ఈ సంఘము 18:2లోకి వచ్చేళ్ళకి ఏమైపోతుంది? మహాబబులోను, దట్ ఈస్ ఫాలెన్, 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 పడిపోయింది, కూలిపోయింది. అది ఎత్తబడదు. ఎత్తబడటానికి దానికి రెక్కలు లేవు, దానికి శక్తి లేదు. ఇప్పుడు కొంతమంది ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే, తగు మాత్రం అనేది కదా కాస్త పెట్టుకోవచ్చులే. ఏ వాక్యం తీసుకుంటున్నారు? తిమోతి 2:9 తీసుకుంటారు. అక్కడ అసలు ఏముంది చూడండి, అక్కడ ఏముంది చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరే ఇవన్నీ మాకెందుకు, అసలు మీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకుంటే ఈ మర్మాలు చెప్పాలా చెప్పకూడదా? చెప్పబోతే ఎట్ట? 10 మందిలో ఒక్కడని అంటాడా ఏండా? పౌలు అంటాడు, నేను మీకు ఏ ఏ విషయాలు చెప్పాలనుకున్నానో దేవుడు నాకు నేర్పినవన్నీ మీకు దేవుని సంకల్పం అంతా చెప్పేశా. ఇక మీలో ఎవరి నాశనానికి నేను బాధ్యుడిని. అదే మాట నేను కూడా పలుకుతున్నా. దాని స్తోత్రం కలుగునగాక. సేవకులకి ఏదన్నా ఎక్కువ మర్మాలు చెబితే వాడు ఎక్కడ నా నెత్తి మీదకు ఎక్కి తొక్కుతాడేమో అని ఆ భయం లేదు నాకు. నాకంటే గొప్ప వాళ్ళు. దాని స్తోత్రం. మాకు దావీదయ్య గారు మాకు నేర్పిన సత్యమేది. దాని స్తోత్రం. నేను వెళ్ళినా సరే నేను మీకు నేర్పిన ఉపదేశాలు మీరు కనపరచాలి అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. అలాగే ఇప్పుడు నేను సేవకులకు చెప్తున్నా, మీరు జనాన్ని చూడొద్దు, ఇంకోటి చూడొద్దు, క్రమాన్ని మాత్రం చూడాలి. సత్యముతో పెంచండి సంఘాన్ని. రేపు ఇది నిలబడాలి, కానీ కూలిపోకూడదు. హల్లెలూయా. చిన్న మంద భయపడకుడి అన్నాడు, కానీ పెద్ద మంది అన్నాడా? ఏమంది అన్నాడు? స్తోత్రం. చిన్న మంద భయపడకుడి. ఇరుకు మార్గంలో నడిచేది కూడా ఎవరో కొద్దిమంది. అందరు నడుతారా? అందరు నడవలేరు. అంటే ఏంటి? నిష్ఠ. ఇరుకంటే నిష్ఠ. ఇరుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలతో నడవటం. దాని స్తోత్రం కలుగునుగాక. లిప్టిక్లు అయ్యి ఈ నానా రకాలైనటువంటి ఈ ఆభరణాలు బాభరణాలు ధరించుకొని డూండుగా ఉండేవాళ్ళని బాప్తిసం పొందితే అవన్నీ తీయాలమ్మా అంటే వస్తుంది చర్చికి. ఇంకో చర్చి ఉందంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు రా అంటే ఏం చేసిద్ది? అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందిద్ది. కానీ దాని వెనకాల ఒక మోసం ఉందన్న సంగతి తెలిసే వాళ్ళకి. చదువుకున్న పిల్లలారా, మీరు వాక్యం చదువుకోండి. ఉందా లేదా బైబిల్లో?
దాని స్తోత్ర. మేము ఏ సంఘాన్ని విమర్శించట్లేదు. ఒక సంఘం ఉంది, సత్య సంఘం, దాని గురించి చెప్తున్నాం. దాని స్తోత్రం. ఆ సంఘముగా మనం మార్చబడదుము గాక. లోకమును జయించాలి అంటే ఇదే అర్థం. ఎన్ని జయించాలి? శరీరాశను జయించాలి, జీవపుడమ్మను జయించాలి. దాని స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటున్నాడు, తగు మాత్రపు అమ్మ యవనస్తులారా, అమ్మాయిలారా తేండి తేండి బైబిల్ తేండి. తగు మాత్రపు మరియు స్త్రీలను అణుకోయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని. ఆగండి ఆగండి. తగు మాత్రపు చేతనే. తగు అనే పదము కేవలం వస్త్రాల గురించే చెప్పాడు అంతే. ఇంకెంత చదవండి. జడలతోనైనను 100 జడలు యుద్ధని. జడలు అంటే బహువచనమా ఏకవచనమా? బహువచనం. ఎక్కువ వద్దని. దీని స్తోత్రం. జడలతోనైనను, బంగారముతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను. చూడండి, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను. మీరందరూ అప్పుడప్పుడు లోకంలో ఉండి అట్లాంటి ధరించారు మీరు. అప్పుడప్పుడు మీరు ఆంకి వద్దులే అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చారు. ఒకవేళ ఆ బంగారం మీద పిచ్చే నాకుంటే ఎన్ని చైన్లు చేయించుకునేవాడిని, ఇప్పటికి ఎన్ని బ్యాస్లైట్లు చేయించుకునేవాడిని. దాని స్తోత్రం. ఎన్ని ఉంగరాలు చేయించుకునేవాడిని. పేతురు అంటాడు, వెండి బంగారం మా యొద్ద, హల్లెలూయా, వెండి బంగారం మా యొద్ద లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారం మా యొద్ద లేదు. ఏముంది మా దగ్గర? నెత్తి మీద అభిషేకం ఉంది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బంగారం మా కాళ్ళ కింద ఉంది, ధనము మా కాళ్ళ కింద ఉంది. మా నెత్తి మీద ఏముంది? అభిషేకం ఉంది. దీనికి ఆశపడితే ఇది వదులుకోవాలి, ఇది ఆశపడితే ఇది. అందుకని అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మి ఎక్కడ పెట్టారంట. కానీ వాటి వైపు తిరుగుతావా, ఇది లేచిపోద్ది. ఏది? ఎంతమందికి అర్థమైంది మాట? పేతురు అంటున్నాడు, నీ వెండి నీతో కూడా నశించును కాక. అభిషేకించబడిన సేవకుడు, ఏ సేవకుడైనా డబ్బుని తుచ్చమైనదిగా ఎంచుకుంటాడే తప్ప దాని కొరకు పాకులాడాడు. మాయోపాయాలతో, కుయుక్తులతో, తీయని మాటలతో ఆ ధనము కావాలని కోరికతో ఉండడు. ఏమున్నవాడు? నెత్తి మీద అభిషేకం ఉన్నవాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. రేపు మనం ఎక్కడ తిరగబోతున్నాం? బంగారు వీధులంట. ఏ వీధులండి? అప్పుడు బంగారం ఎక్కడ ఉంటుంది? మీ కాళ్ళ కింద ఉండే బంగారాన్ని ఈరోజు నెత్తినెందుకు పెట్టుకుంటారు మీరు? అవసరమా? పడిపోతారా? ఎడవ పడతారా రేపొద్దున? ఆ సంఘం ఏమైపోతుంది? అది కూలిపోయాను కూలిపోయాను కూలిపోయాను. ఎంతగా నొక్కేందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మర్మం. ఇది సంఘం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అట్లాంటివి ఉంటే ఆ సంఘానికి ఏ ఆశ ఉన్నట్టు? శరీరా ఆశ. తన స్తోత్రం కలుగునగాక. శరీరాశ. అక్కడ చూడండి అంటున్నాడు, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను మిగుల. ఈ వాక్యాలు రాసుకొని నిలదీసి అడగాలగా, నిలదీసి గుచ్చి అడగాలగా. వాక్యం తెలియనటువంటి బుద్ధిహీనుల్ని అడిగే దమ్ము లేదా? వాక్యములో సరి లేకపోతే ఖండించాలని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఎక్కడో ప్రారంభమైన కరోనా వైరస్ని అరికట్టకపోతే అది ప్రపంచం మొత్తాన్ని ఏం చేసింది? నాశనము. దాని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అయినా సరే గ్రహించుకుంటారు. హల్లెలూయా. కొంతమందిని బుద్ధి తెచ్చుకుంటారు, కొంతమంది సరి చేసుకుంటారు. ఎందుకనంటే సాతాను చేత మోసపోకూడదు, అపవిత్రమైపోకూడదు. ఈ కన్యక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమని సాతానుడు కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు ఇదిగో మిమ్మల్ని కూడా మోసపరుస్తాడేమోనని నేను భయపడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కుయుక్తి చేత మోసపరిచి అవ్వని మోసం చేసేసాడు.
మీ మనస్సు చెరపబడి ఆ ఆ పవిత్రత నుండి ఎట్లయినను భయపడుతున్నాను అంటున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కన్యత్వాన్ని పోగొడతాడు సాతానుడు. కన్యత్వం కలిగిన సంఘము, కన్యత్వం కలిగిన ఈ సంఘము ఆ కన్యత్వాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? పరమగీతములు 1:2 రాయబడింది, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. క్రీస్తుని ప్రేమించాలి. ఎప్పుడు క్రీస్తు ధ్యాసలో ఉండాలి. క్రీస్తుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నా ఆజ్ఞలు ఎవడైతే గైకొంటాడో వాడు నన్ను ప్రేమిస్తున్నట్టు. వాక్య ప్రకారం, వాక్యపు వెలుగులో, వాక్యపు మార్గములో, ఉపదేశ క్రమములో వాళ్ళు ఆచితూచి అడిగేస్తారు. నువ్వేదైనా దానికి మించి ఏం కాదులే, అదిలే, ఇదిలే అనుకుంటావా? ఇంకా రేపు నీకుంటుంది ముహూర్తం. దాని స్తోత్రం కలుగునగాక. బుద్ధి లేని కన్యకలు ఎట్లా గెంటి వేయబడ్డారో. మాట విన్నోళ్ళకే ఆ పేరు పెట్టింది దేవుడు, బుద్ధి లేని వాళ్ళని. ఈయన ఆ మాట విననివాడెవడు? బుద్ధిహీనుడు. మాట వినండి. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. లోకమును జయించు విజయము మన విశ్వాసం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. నేత్రాశ అంటే ఇందాక చెప్పాగా, సీరియల్ బోరియల్ ఇవన్నీ చూడటం. దేవుని స్వరూపాన్ని చూడాలి మనం. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారు అని అంది. నీతిమంతులు దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తారు. దాని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడు దేవుని స్వరూపాన్ని చూస్తున్న ఈ కళతో దేవునికి ఇష్టం లేని చూడకూడదు. హల్లెలూయా. చెడును చూడకుండా నీ కళ్ళు మూసుకోవాలి. దుష్టత్వమును చూడాలని లేనంత నిష్కలంకమని అంట దేవుని కళ్ళు. దుష్టత్వాన్ని చూడలేమంట ఆయన కళ్ళు. అంత పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు యేసయ్య. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. దేవుడు ఎప్పుడైతే సౌలుతో మాట్లాడాడో అతని కళ్ళు పొరలతో కమ్మగిపోయినాయి. ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో అతని కళ్ళకున్న పొరలో రాలిపోయాయి. ఈరోజు మీరు ఆ కళ్ళకున్న పొరలో రాలిపోవాలని ప్రార్థన చేసుకోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని వాక్యం చెప్తుంది, మనోనేత్రములు తెరవబడిన వారై. ఈ నేత్రాలు తెరవబడితే ఆ నేత్రాలు మూడిపోతాయి. ఏ నేత్రాలు? ప్రభును చూసే కనులు. నిన్ను చూచు కన్నులు. పాడండి. నిన్ను చూచు మనసు యేసయ్యా నాకియ్యవయ్యా, ఏమైనా నాకంతే చాలు. ఎవరిని చూసే కనులు? దేవుని చూసే కనులు. ఇప్పుడు సీరియల్ చూసే కనులు ఉన్నాయేమో. చూడండి, కొంతమందికి బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళకి ఎట్లా ఆ పిచ్చి లేచిద్దో అదే రీతిగా లేస్తుంది కొంతమందికి. ఆ టైం రాగానే టక్కన ఫోన్ ఆన్ చేయటం, టక్కన టీవీ ఆన్ చేయటం. ఎందుకు? పిచ్చి, నేత్రాశ పీకుతుంది. చూడు చూడు చూడు. దాని స్తోత్రం. మోసం, సాతాను మోసం. సత్యమును అనుసరించకపోతే, సత్యము కొరకు దాహము లేకపోతే, సత్యము కొరకు ఒక అన్వేషణ లేకపోతే మోసపోతావు నువ్వు. నీకు జయము ఉండదు. దాని స్తోత్రం కలుగునగాక. మూడోది జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏంటి? గర్వపు జీవితం. దీనులకు ఆయన కృపనిస్తాడు. ఆయన అంటాడు, నీ సాత్వికుడను దీన మనసు గలవాడను. కొట్టిన వారిని కొట్టకుడు, తిట్టిన వారిని తిట్టడు, దూషించిన వారిని బదులు దూషించడు. ఇవన్నీ దేనికి సాదృశ్యం? దీన మనసుకి సాదృశ్యం. అందుకని నువ్వు రెండవదిగా లోకమును జయించాలి. మూడవదిగా సాతానుని జయించాలి. మూడవది ఎవరిని జయించాలి? సాతానుని జయించాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సాతానుని ఎలా జయించాలి? సాతానుని ఎలా జయించాలి? అమ్మా, సాతానుడు తెలుసా? అసలుకి సాతానుడు తెలుసా? ఓలీ పండగ అంటే తెలుసా మీకు? ఓలీ పండగ
అమెరికాలో హోలీ పండగ ఒకటి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు స్నేహితులు ఎట్లయినా మన వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి అని ఒకడికి సాతాను వేషం వేశారంట. దాని స్తోత్రం. సాతాను వేషం వేసి ఒకడేం బండి తోలుతూ ఈ సాతాను వేషం వేసుకున్న వాడిని బైక్ మీద కూర్చొని తీసుకెళ్తున్నప్పుడు కొంత దూరం పోగానే వర్షం ప్రారంభమైందంట. వర్షం ప్రారంభం అవగానే ఈ వేసుకున్న ఈ రంగు బొంగు వేషం అంతా పోయిద్దేమోనని ఆ రోడ్డు ప్రక్కన ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుంటే ఆ చర్చి వరండాలోకి వచ్చి నిలబడ్డారంట ఇద్దరు. దేన స్తోత్రం. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి, యాకోబు పత్రికలో ఉంటుంది అన్నమాట, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అని పల్లగుద్ది ప్రసంగం చేస్తున్నాడు. ఈలోపు సాతానుడు వచ్చి అదిగా మెయిన్ గేట్లో నిలబడ్డాడు. సాతా 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 అంత గట్టిగా బల్ల పగిలిపోయి అంత గట్టిగా గుద్ది చెప్పిన పాస్టర్ గారు ఎప్పుడైతే నిజంగా వచ్చి సాతానుడు ఎదురు నిలబడిందో, ఈ పక్కన ఒక తలుపు ఉంటే మైకాడ పెట్టి లబో లబో అని ఉరుకుతూ ఉన్నాడట. ఏమైందే పాస్టర్ గారికి వాక్యం చెబుతూ ఆగిపోయాడు. ఏమైంది, ఏం చూశాడు అని అందరే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే దేవుని స్తోత్రం, ఏం కనపడింది? సాతానుడు. ఇక్కడ పాస్టర్ గారు చెప్తున్నా, ఇందాక మీకు వస్తుంది ఉత్సాహం అట్నే వచ్చింది అపవాదం చేయించడానికి అని. ఎప్పుడైతే ఆ వ్యాసం చూశారో ఒకరి మీద పడుకుంటూ ఒకరు పడతా లేస్తా ఎటోళ్ళు అటు ఏదంటారు చూడండి, ఎటుకు ద్వారం అటు వెళ్ళిపోయారు. చివరికి ఒక తల్లి మాత్రం పాపం లేస్తుంది పడుతుందంట. ఎందుకని? పాపం ఉపవాసాలు ఉండగా ఏమేమి తిన్నదో తెలియదు, అంతలా ఉంది అమ్మగారు. ఈలోపు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే భయంగా ఈ రూపం వేసుకున్న వాడిని చూసి చూస్తాడు. ఈలోపు ఆ రూపం వేసుకున్నవాడు తాను సాతాను రూపం వేసుకున్నానన్న సంగతి మర్చిపోయి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ ఏంది అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు హడావుడిగా, ఏమైంది మీకు అది ఇదేనంటే, స్వామి మాట మార్చొద్దు, స్వామి మాట మార్చొద్దు. ఈ చర్చికి రాబట్టి 40 ఏండ్లైనా నేను ఆరాధించింది యేసయ్యని కాదు నిన్నే. నేను ఆరాధించింది యేసయ్యని కాదు నిన్నే. నువ్వు నన్ను ఆరాధించటం ఏంటమ్మా? మా స్వామి మాట మార్చొద్దు. దేని స్తోత్రం కలుగునుగా. అపవాదం జయిస్తారు పాపం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అపవాదిని జయించాలి అంటే నా ప్రియమైన బిడ్డలారా, అపవాదిని జయించాలి అంటే మనకేముండాలి తెలుసా? ఆత్మ బలం ఉండాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. వాక్యం చెప్తుంది యాకోబు పత్రికలో, దేవునికి లోబడండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఒకసారి యేసునామములో అని చెప్పండి. ఎవరిని? యేసునామములో అది ఎఫ్ఓ అంటావు ఏంటి? చెప్పండి. యేసునామములో అపవాది పోవును గాక. గట్టిగా చెప్పండి అమ్మా. లేకపోతే ఆబ్యాచేనా మీరు కూడా? స్వామి మాట మార్చొద్దు. ఈ చర్చికి రాబట్టి 40 ఏండ్లైనా నేను ఎవరి భక్తురాలని? దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది శక్తులన్నీ, పాపశాప రోగాలు కూర్చుండెను, అపవాది శక్తులన్నీ, పాపశాప రోగాలు చుండెను, నా యేసుక్రీస్తు ద్వారా, నా యేసుక్రీస్తు ద్వారా
రక్షణ విమోచన యేసులోనే దొరికెను, రక్షణ విమోచన యేసులోనే దొరికెను. జయము జయము. ఆమేన్. మీరు చెప్పండి, పాడండి. జయము జయము, విజయముంది యేసు నామంలో. గట్టిగా జయము జయము, విజయముంది. స్తోత్రం. జయము జయము జయము. షబలకరాధ్య ఉరబాష్యా రిఖబలందరలాధ్య ఉరబాబా షిఖరలాధ్య ఉరలదబర కరశమ. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. దానికి మొక్కకూడదు, దానికి దండం పెట్టకూడదు, అపవాదిని చూసి వణికిపోకూడదు. ఈ అపవాదిని ఎదిరించేంత దమ్ము నీకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడినప్పుడు. ఆమేన్. దేవునికి లోబడినప్పుడు నీకేమవుతుందో తెలుసా? ఆత్మశక్తి వచ్చింది. సౌలుని కూర్చోమన్నప్పుడు కూర్చున్నాడు, నిలబడమన్నప్పుడు నిలబడినప్పుడు ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిందంట. క్రొత్త మనసు వచ్చిందంట. రాజ్యం అతని కంట్రోల్లో ఉంది. ఆమేన్. ఎప్పుడో దైవజనుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు. ఈ రోజున అపవాదిని జయించాలంటే నువ్వు దేవునికి లోబడాలని ఆ వాక్యంలో రాయబడింది. దేవునికి లోబడటం అంటే ఏంటి? దేవునికి లోబడటం అంటే ఏంటి? దేవుడు అంటాడు ఒక చోట, మీ మాట వినేవాడు నా మాట వినును, మిమ్మల్ని చేర్చుకునేవాడు, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను పంపిన తండ్రిని కూడా ఏం చేస్తాడు? వాడు నిరాకరిస్తాడు. ఈ రోజున నువ్వు అపవాదిని జయించాలంటే దైవజనుని మాటకు లోబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దైవజనునికి లోబడాలి. ఎవరమైనా సరే దైవజనుడికి ఎందుకు లోబడాలంటే దైవజనుని మీద దేవుని ఆత్మ ఉంది గనుక. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని ఆత్మ ఉంది గనుక లోబడాలి. దేవుని అభిషేకం ఉంది గనుక లోబడాలి. అభిషక్తుల నిమిత్తం రాజులను కూడా గద్దించాడంట దేవుడు. ఎవరి నిమిత్తం? అభిషక్తులు అంటే ప్రవక్తల నిమిత్తం. అభిషేకం ఉంది, వెండి లేదు, బంగారం లేదు, పేరు ఘనతలు లేవు, పదవులు లేవు, కానీ వాళ్ళ మీద ఉందేంటి? అభిషేకము. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని శక్తి ఉంది వాళ్ళ మీద, దేవుని బలం ఉంది. ఎప్పుడైతే మనము నా ప్రియని బిడ్డలారా ఈ దేవుని మాటకి లోబడతామో, విధేయత చూపుతామో, అప్పుడు అపవాదిని జయించగలము. హలో చెప్పండి గట్టిగా. ఏలియా మాట విన్న ఎలీషా ద్వారా అద్భుతాలు 16 జరిగాయి. ఏలియాకి 8 జరిగితే ఎలీషా ద్వారా ఏలియా పోయేటప్పుడు ఎలీషాకి ఏమి ఇచ్చాడంటే దుప్పటిచ్చిపోయాడు. దుప్పటితో ఎన్ని అద్భుతాలు చేశాడు. దాని స్తోత్రం. కానీ ఎలీషా గెహాజీకి దండం ఇస్తే చచ్చిపోయిన కుమారుడు బ్రతకలేదంట. ఎందుకని? ఈడు దైవజనుడి మాటకు లోబడినాడు. అంటే ఏలియా దుప్పటి ఎలీషా చేతికి వచ్చినప్పుడు ఏలియా గారి కంటే రెట్టింపు కార్యాలు. కానీ ఎలీషాకి శిష్యుడైనటువంటి గెహాజీ ద్వారా ఎందుకు జరగలేదంటే ఈడు డబ్బు పిశాసి, అబద్ధికుడు, దైవజనుడు మాటకు లోబడకుండా లోపల రాజకీయాలు చేసేవాడు. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడు దేని పెట్టారు? డబ్బుకి కకుర్తి పడ్డాడు కానీ అభిషేకానికి ఆశ పడలేకపోయాడు. ఎలీషా గురువుని మించిన శిష్యుడు అయ్యాడు. కానీ ఎలీషా శిష్యుడు, నా ప్రియతని బిడ్డలారా, శిష్యులలో భ్రష్ట శిష్యుడు, ఒక కుష్ఠరోగి శిష్యుడిగా చరిత్రలో నిలబడ్డాడు. చూసారా? ఏలియా వస్తువు ఎలీషా దగ్గర క్రియ చేసింది, కానీ ఎలీషా వస్తువు గెహాజీ దగ్గర క్రియ చేయలేదు.
ఈ రోజున నా ప్రియతని పెట్టారా, మనం దేవునికి లోబడినప్పుడే అపవాదిని ఎదిరించగలం. ఈ రోజున చాలామంది అపవాది చేతులు మోసపోతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలనే నెరవేరుస్తున్నారు. అపవాదిని గెలవాలి అంటే ఎలా 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 గెలవాలి? ఆ అపవాది శక్తులను మనం గెలవాలి అంటే రోమాపత్రిక తీయండి ఒకసారి. 1 దేవుని మాటకు లోబడాలి, దేవునికి విధేయత చూపాలి. 2:16 అధ్యాయం 20వ వాక్యంలో చెప్తున్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సమాధానకర్త. ఆ 10వ వాక్యంలో రాయబడింది, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరు సాతానుని జయించగలరో తెలుసా? నిష్కపటమైన హృదయం, నిష్కపటమైన జీవితం. అంటే కపటము లేని జీవితం. కపటం అంటే ఏంటి? వేషధారణ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కపటం అంటే ఏంటి? చర్చిలో ఒక వేషం, ఇంటి దగ్గర ఒక వేషం, పని దగ్గర ఒక వేషం, ఉద్యోగ స్థలాల్లో ఇంటి దగ్గర ఒక వేషం, కాలేజీలో ఒక వేషం, మందిరంలో ఒక వేషం, మనుషుల దగ్గర ఒక వేషం. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు? కపట సహోదరులు, కపట సహోదరీలు. దే ఆర్ ఆల్ యాక్టర్స్. ఏ యాక్టర్స్? సినిమా యాక్టర్లు. వీళ్ళ యాక్టింగ్ దెబ్బకి సినిమా యాక్టర్లు కూడా సరిపోరు, అంత యాక్టింగ్ అనమాట. పాస్టర్ గారు కనపడ, వందనాలనియా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వందనాలు ప్రైజ్ ది లార్డ్ అన్నది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ మధ్య వినకొండ నుండి ఒకడు వచ్చాడు, మావాడే. దేవుని స్తోత్రం. అంటే మాకు బంధువులు అబ్బాయి. పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి అన్నాడు. ఓమ్మో, అంత స్పష్టంగా పలికాడు అనుకున్నావు. నేను అనుకున్నా, అబ్బా ఎంత ఆత్మీయుడు ఎవరు వచ్చారు వినకొండ నుండి అనుకున్నా నేను. ఇటు చూస్తే వాడి పేరు ఈశ్వర్రావు. ఎరా నువ్వు చర్చికి వెళ్తున్నాడు? మనకే ఈ కుదరవుగా, మన పూజలో నమో వెంకటేశ అంటున్నాడు. వాడు కూడా ఏం పలుకుతున్నాడు? స్పష్టంగా ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు అంటున్నాడంటే, అంటే ఈ ప్రైజ్ ది లార్డ్ అనే పదం ఒక ఆత్మీయులే కాదు వాడుతుంది, అందరూ వాడుకుంటున్నారు. నేను స్తోత్రం కలుగునుగాక. చివరికి విడదల రజని ప్రైజ్ ది లార్డ్ అనలేదా మీటింగ్లో? ప్రతి పనికి మాలోడు అంటనే ఉన్నాడు. నేను స్తోత్రం కలుగునుగాక. దేనికోసం? వేశ్యలకైనా పరలోకం ఉంది, కానీ వేషధారులకి, వేశ్యలు మారితే వాళ్ళకి పరలోకం ఉంది, కానీ నటిస్తూ సంఘాల్లో జీవిస్తే వీళ్ళకి లేదు. దేవుని స్తోత్రం. అపవాదిని మన కాళ్ళ కింద పెట్టాడు దేవుడు. ఎలాంటి వాళ్ళైతే వాడిని చితకు తొక్కగలరో తెలుసా? నిష్కపటమైన హృదయం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అపవాదిని జయించాలి. ఎన్ని 3. 4వది ఏం జయించాలి తెలుసా? దేవుని స్తోత్రం కలుగునుగాక. 4వది ఏం జయించాలి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. 4వది ఏం జయించాలి? చూడండి, ఎట చూస్తున్నారు నాకు. ఏం చెబుతాడా ఇది ఎంతసేపు చెబుతాడా అనుకుంటున్నారా లేదా? కూర్చొని చంపుతున్నాడు అనుకుంటా వెళ్ళిపోతా లేకండి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపదేశం అంటే ఇట్నే ఉంటుంది. అటైతే ఒకదానికి లింకులు. అసలు వాస్తవానికి మీకు చెప్పింది 3-4 పాయింట్లే, దాదాపు ఉన్నాయి 18 పాయింట్ల దాకా. దాదాపు 2 రోజులు అయింది. యేసుప్రభు అటు చెప్పబట్టి 3 రోజులు ప్రసంగం చెప్పింది. అటైతే ఎన్ని రోజులు? హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఏం చేయించాలి? మనస్సుని, హృదయాన్ని. 3వది
రెండోది లోకాన్ని జయించాలి. నాలుగోది మూడోది సాతానుని ఎట్లా జయించాలి? ఆత్మ బలముతో. నెంబర్ 1. నెంబర్ 2 నిష్కపటమైన హృదయముతో. నెంబర్ 3 దేవుని మాటకు లోబడటం వలన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అపవాదిని మనము జయించగలము. నాలుగోది ఏం జయించాలి అంటే శ్రమలని, బాధలని, కష్టాలని, కన్నీలను ఏం చేయాలి? జయించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకములో అదేనా ఆ వాక్యమేనా? 16:33 చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు. చూడండి, లోకంలో మీకేం కలిగిద్ది? శ్రమ కలుగును. అయినను ఏం తెచ్చుకోవాలి? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒక ఆమెన నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇదిగో బైబిల్ అన్నయ్య అన్నది. ఏమి ఇచ్చిపోతుంది? బైబిల్. ఎందుకమ్మా బైబిల్ ఇచ్చిపోతున్నావు అంటే, ఇక మేము యేసయ్యను నమ్మట్లేదులే అన్నయ్య, చర్చికి రావట్లేదులే అన్నయ్య. ఏమైందమ్మా? శ్రమలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నయ్య, బాధలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నయ్య, అవి ఎక్కువ అయిపోతున్నాయి. ఇట అన్నది ఇట. సరే, నువ్వు చెప్పినవన్నీ నేను విన్నా కదా, నాకు కూడా ఒక 10 నిమిషాల అవకాశమే మాట్లాడటానికి అన్నా. కూర్చుంది పాపం. 10 నిమిషాల తర్వాత, అన్నయ్య ఈ బైబిల్ కాదు ఇంకో బైబిల్ ఉంటే ఎత్తవా అన్నయ్య అన్నది. ఏం చెప్పుంటా మీరు చెప్పండి. స్తోత్రం. పోయేటప్పుడు ఇట్లా ఉంటుంది, బుద్ధి పెట్టుకోండి. దేన్ని? బైబిల్. ఏం చెప్పుంటా మీరు చెప్పండి. లోకములో మనకి శ్రమలు కలగాలి. శ్రమలు లేకపోతే దేవుని నమ్మకం ముందు అందరిని నువ్వు మోసం చేసావు, ఇప్పుడు అందరూ నిన్ను మోసం చేస్తారు. దేవుని నమ్మకం ముందు పాపం వెంట నువ్వు పరిగెత్తావు, కానీ ఇప్పుడు పాపమే నీ వెంట పరిగెత్తింది. దేవుని నమ్మకం ముందు నువ్వు వీధిలోకి వస్తుంటే అందరు నిన్ను చూసి భయపడతారు, కానీ ఈరోజు నువ్వు అందరికీ భయపడాలి. ఒకప్పుడు నీ నోరు ఎత్తితే అందరు హడల్, కానీ ఈరోజు అందరి నోర్లకి నువ్వు హడల్ అయిపోతావు. కారణం ఏంటంటే అంతే, లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు ఎంతకాలం ఉంటాయి? ప్రకటన గ్రంథం 2:10లో ఉంటాయి. శ్రమ ఎంతకాలం ఉంటుంది? 10 దినములు శ్రమ. రాజ్యపడిపోతావా లోకంతో? రాజ్యపడిపోతావా పాపంతో? రాజ్యపడిపోతావా సాతానుతో? రాజ్యపడిపోతావా దయ్యాలతో? 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని దినాలు చెప్పండి అమ్మా? చెప్పట్లేదే మీరు? ఎన్ని దినాలు శ్రమ? 10 దినములు శ్రమ. యేసయ్య నమ్మక ముందు అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అబద్ధాలు ఆడి బాగా డబ్బు సంపాదించచ్చు జకరయ్య అన్న. ఇప్పుడు చేతులకి బేడీలు, నోటికి తాళం. చేతులకి ఎందుకని? చేతులు కూడా ఏం పొందినాయి? మారు మనసు పొందినాయి. నోరు తాళం. అబద్ధాలు చెప్పకూడదు. అంతకుముందు అస్సలకి మామూలుగా రావు ఈ బర్రెకి పాలు. మామూలుగా రావు ఈ బర్రెకి పాలు. ఈలోపు ఎవరినో పెట్టుకుంటాడు అక్కడ సంతలో వచ్చి, అయ్యా ఈ బర్రె కూడా నాకు కొద్దిగా ఇప్పిస్తావు, ఆయనకి నాకు మాటలు లేవు. మనోడే, నువ్వు కాదులే. ఆ బరిగొడ్డు మంచి బరిగొడ్డు, బాగా పాలిస్తా, నాకు తెలుసు, ఆయనకి నాకు మాటలు లేవు, ఆయనది మాది ఒకే ఊరు, కొంచెం కొనిస్తావా అంటే, ఈడు పంటానికి వచ్చినోడికి ఏమనిపిస్తుంది? నీకేంద్రా కొనిచ్చేది, నేనే కొనుక్కుంటా. ఇదొక మోసం. ఇద్దరు ఒకటే, వాడీడు. దేని స్తోత్రం. ఇప్పుడు అట్లాంటి పనులు చేయడానికి కుదిరిద్దా? దేని స్తోత్రం. మేలు చేసి కీడు అనుభవించాలి. ఇప్పుడు
మేలు చేసి నువ్వు ఎంతోమందికి మేలు చేస్తావు, కానీ నీ మేలు పొంది ఈరోజు నిన్ను కాలుతుంది అంటున్నారు. దాని స్తోత్రం. బైబిల్ ఏమున్నదంటే, నాతో కలిసి భోజనం చేసినోడు నా మీదకి ఏమి ఎత్తాడు? మడిమను ఎత్తాడంట. హల్లెలూయా. అంతే. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నేను దేవుని నమ్మిన కొత్తలో ఒక అతను నా సొక్కా పట్టుకొని నన్ను ఎట్ట నెడుతున్నాడు. నేనేం కదలట్లా వాడికి. వాడు ఎట్టుంటాడు, సొక్కా పట్టుకొని ఎట్ట నెడుతున్నాడు యేసయ్యని నమ్మినందుకు. భయంకరమైన మాటలు నెడతా ఉన్నాడు. చుట్టుపక్కల జనం చూస్తున్నారు. ఏమని అంటే నా రియాక్షన్ ఎట్లా ఉంటుంది అని చూస్తున్నారు పక్కన. ఎట్ట పట్టుకున్నాడు గట్టిగా. మీరేం చేస్తారు చెప్పండి? అంతమందిలో నా సొక్క పట్టుకుంటావా? రోషం అసలు ఈ మగ మనిషికి ఎక్కడ పట్టుకుని కోపం అవుతుంది? కలర్ పట్టుకుని కోపం వస్తుంది. ఎట్ట పట్టుకున్నాడు. పాపం చాలామంది అడిపోయే వాళ్ళు ఇటుపోయి నిలబడ్డారు. నేనేదో తప్పు చేసినాడు. నేను స్తోత్రం. నేను మనసులో స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటున్నా. ఏం చేస్తాం ఇక? హల్లెలూయా. గత కాలంలో నేను లోకంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి వాడినో తెలిసిన వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కలే ఉన్నారు. ఈ మధ్య చర్చికి వెళ్తున్నాడు కదా, యేసయ్యని నమ్మాను అంటున్నాడు కదా, ఇప్పుడు రియాక్షన్ ఎట్టినట్టుతో చూద్దాం. ఏదైనా తేడా జరిగితే ఏమైంది? హల్లెలూయా. చాలాసేపు గమనించి ఒక ఆమె వచ్చి ఏం చేసిందంటే పటా కొట్టింది. నన్ను కాదు, వాడిని. పటా కొట్టింది. ఎందుకు కొట్టింది? ఆ అబ్బి చర్చికి పోతా ఇప్పుడు ఎంత మౌనం అయ్యాడు. ఒకప్పుడు ఆ అబ్బి వస్తుంటే ఎంత భయమో తెలుసా జనానికి. ఈరోజు ఏమయ్యాడు ఆ అబ్బి? దాని స్తోత్రం. ఒకప్పుడు ఆ అబ్బి వస్తుంటే ఎంతమంది భయపడే వాళ్ళు తెలుసు ఇక్కడ. ఈరోజు ఎందుకు అతను జస్ట్ అట్లా ఏలుతో అట్లా నెట్టెత్తినా అంత దూరం భయపడతావు నువ్వు. కానీ ఈరోజు అతను 2 సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇక అతను పక్క తీసుకు ఆమె కొట్టగా 2-3 ఆడలు పటాపటా కొట్టారు. అది ఎందుకు గొడవ వచ్చిందంటే మైకులు పెట్టినందుకు. దాని స్తోత్రం. అంటే ఒకప్పుడు మన మాట ఇంటిని భయపడ్డాడు కూడా ఇప్పుడు లేస్తాడు. ఎన్ని దినాలు భరించాలి? 10 దినాలు భరించాలి. 10 చదవండి ఆ వాక్యాన్ని. ప్రకటన గ్రంథం 2:8. 10 దినములు శ్రమ కలుగును. హల్లెలూయా. శ్రమలు భరిస్తారా లేదా? అసలు ఈ ట్రైనింగ్ తెలియకనే చాలామంది మీరు భర్తల మీద భార్యల మీద గొనిగేది. ఏందన్నా మాకు ఇదన్నా, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీ కాడ 10 లక్షలు ఉన్నాయి అనుకోండి. బ్యాంకీలో డబ్బులు వేసేటప్పుడు బాధపడతారా? ఒకవేళ దాచుకోవాలనుకోండి, బాధపడతారా? ఏమయ్యో ఆ జోబులో 20,000 కూడా ఇట్టి మొత్తం కలిపేద్దాం, ఎందుకని తర్వాత ఇంత కట్ అవుతుందని. అంటే ఏదో ఫలితం మొత్తానేగా. దాని స్తోత్రం. పని చేసేటప్పుడు ఏమైనా గొనుగుతారా? ఎందుకని? ఇంకాస్త ఎక్కువ కష్టపడితే ఏమొస్తాయి? అలాగే దేవుళ్ళో కూడా శ్రమ పడితే ఏమొస్తుంది? నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. శ్రమలు అధికమయ్యే కొలది, బాధలు అధికమయ్యే కొలది, కీడులు అధికమయ్యే కొలది, అంటే ఆత్మానుసారంగా చెప్తున్నా మీకు, మనము మహిమగా మార్చబడతాం. దేవుడు మనకి పరలోక స్వాస్థ్యాన్ని మన ఖాతాలో జమ చేస్తూ ఉంటాడు ఆయన. దాని స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఏమని బోధిస్తున్నారు ఇప్పుడు? యేసయ్యని నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయండి. పోతాయా? యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు పోతాయనే పాస్టర్ని ఏం చేయాలి చెప్పండి? అట అంటున్నారు చాలామంది. యేసయ్యని నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి. యేసయ్య చెప్పాడు ఎక్కడన్నా? శ్రమలు వస్తాయి అన్నాడా, పోతాయి అన్నాడా? లోకముల విశ్వాసులకి కానీ నేను లోకమును జయించాను. ఆమేన్. నేను లోకమును, నా యందు ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు? శ్రమలను జయిస్తాడు. శ్రమలను ఆయుధముగా ధరించుకోమంటున్నాడు దేవుడు. శ్రమలు రాని, ఏదో పాట ఉండాలి, ఎవరో పాడారు. శ్రమలా రాని, కరువా, ఏదైనా రాని వస్తే రాని, పోతే పోతాయి. అయ్యే దేని స్తోత్రం.
శ్రమలతో అభ్యాసం. చేతుల పైకి గట్టిగా చెప్పండి. నిన్న ఆగస్టు 15 పాట నేను విజయవాడలో పాడొచ్చా, అంటే రఫ్ ట్రాక్. దాంట్లో ఒక చరణం పెట్టాను, దాని స్తోత్రం కలుగును గాక. ఆ పదము స్టూడియో మ్యూజిక్ డైరెక్టర్కి, సౌండ్ ఇంజనీర్కి బాగా నచ్చింది. ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా పెట్టాడు, స్పిరిచువల్ వర్డ్స్ పెట్టారని. ముళ్ళబాటలో శిక్షణ ఇచ్చి, ఎక్కడిచ్చి? పూలబాట వైపు నడిపిస్తున్నాడు. పూలబాట అంటే ఇది కాదు, ఏది అది. దాని స్తోత్రం కలుగును గాక. ముళ్ళబాటలో శిక్షణ మనకి భూమి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈ శ్రమలు మనకు కావాలా వద్దా? కొంచెం కాలం సహించగలిగితే కోట్ల యుగాలు పరమందు ఆనందించెదవు నీవు. బాధే ఆతల నొప్పి, నడువులు నొప్పి, ఈ రోగం ఆ రోగం తప్పదు. ఈ ఆత్మీయంగా వస్తున్నాయి, భరించాలి. ఏడుస్తాం, అయ్యా ఇది బావాలి తొలగిపోవాలని ఏడుస్తాం. దేవుడు తీసేయుడు. అతను నలగొట్టుట యెహోవాకు అంతే. ఆత్మీయులను నలగొడతా ఉంటాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. మట్టిని దంచేది ఎందుకు? ఒక మంచి పాత్రగా. నిన్ను కూడా ఎందుకు దంచుతున్నాడు? నన్నెందుకు దంచుతున్నాడు? మనం ఒక పాత్రగా మార్చబడటానికి. కఠినముగా ఆయన నన్ను శిక్షించిన కానీ మరణానికి అప్పగించడం. మార్చుకుంటాడు, ఆయన పోలికగా మార్చుకుంటాడు. నువ్వు ఆశ్రమాలు చూసి బెబ్బేలు మనొద్దు, బాధపడొద్దు. అమ్మో ఏమైనా చేస్తా, ఏం చెయ్యవు, నా కృప నీకు చాలంటాడు దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీటిలో మనకి జయము రావాలి. ఎలా వస్తుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 35, 36, 37. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. 37. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడో? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపునా. వీటన్నిటిలో నుండి మనల్ని ప్రేమించే యేసు ద్వారా మనకి అత్యధికమైన విజయము కలుగుచున్నది. దాని స్తోత్రం కలుగునగాక. శ్రమలు వస్తాయి, విజయం ఇస్తాడు. కరువు వస్తుంది, విజయం ఇస్తాడు. ఇప్పుడు మీ ఇళ్ళలో కూడా అదే కదా. అప్పుడప్పుడు అసలు ఏమి ఉండదు, 1 రూపాయి కూడా ఉండదు. కానీ దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడో మీకు తెలియదు. అవునా కదా? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. క్రీస్తు ప్రేమలో మనకి వీటన్నిటి మీద ఏం కలుగుతుంది? శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మనం బాధపడుతూ ఉంటాం, అయ్యా అంటాం. మరలా దేవుడు ఎట్ట సహాయం చేస్తాడో మన కంటికి కనపడవు. ఆశ్చర్య రీతిగా దేవుడు కార్యాలు చేస్తూ దేవుని సంఘాన్ని విజయ పదములో నడిపిస్తూ ఉంటాడు, విజయోత్సవాలతో నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ రకమైనటువంటి 4 రకాల జయాలు మనము పొందుకోవాలి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనిషి నిన్ను నీవు జయించాలి. 2 లోకమును, 3 సాతాను, 4 శ్రమలు, బాధలు, కష్టం. అంటే లోకంలో జరిగే కొన్ని మనకి విరోధమైన క్రియలు ఇవన్నీ. దాని స్తోత్రం. దేవునికి విరోధమైనవి వేరు, మనకి విరోధమైనవి అన్నీ. శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, వీటన్నిటిలో ప్రభు మనకి అత్యధికమైన విజయమును కలుగు చేస్తాడు. అయితే ఆ విజయం పొందటానికి దేవుడు మనకేమై ఉండాలి? తోడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకి యెహోవా తోడై ఉన్నాడు గనుక ఎక్కడికి పోయినను విజయము కలిగాను. అర్థమైంది. మిగతాది ప్రభు చిత్తమై సాయంత్రం చెప్తాను. నేను స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి పైకి లేచి, ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇదిగో ఈ ఉదయ కాలం వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. నా సంఘము జయధ్వని చేసే సంఘము, నా సంఘము విజయ గీతము ఎత్తవలసిన సంఘము, నా సంఘము శరసాల్లోనైనా, సింహాల బోనులోనైనా, అగ్ని గుండములోనైనా, ఏ స్థితిలో ఉన్నా అది జయ గీతం ఎత్తి పాడాలి, జయ ధ్వనులతో సాగాలి. ఊర్రా బాబా బాష్యాలారా, ఊర్రాలా కర్రా బాబాలాంతరాలా. జయం అనుగ్రహించు దేవా, జయముతో నడుపు, జయములో నడుపు, జయములో నడుపు. జయించు సంగముగా మార్చు, జయించు సంగముగా మార్చు. హల్లెలూయా, హల్లెలూయా.